ముఖ్య సారాంశం ఏమంటే మన జాస్వా ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి దేవేంద్ర గారు మంచి ఆశయాలతోన మంచి దృక్పథంతోన మన ఏపీ మోడల్ స్కూల్లోన 10వ తరగతి చదువుకున్న విద్యార్థులకు పరీక్ష రాయడానికి ఎవరైతే యుద్ధానికి సిద్ధమా అని చెప్పి ఎలా అనుకుంటామో ఆ యుద్ధానికి సిద్ధమయ్యేటప్పుడు మనము ఆయుధాలు అనేటివి ఉంటాయి. అందుకు అనుగుణంగా ఇప్పుడు పరీక్ష రాసే పిల్లలకి ఆయుధాలు 10వ తరగతి పరీక్షలు రాసే పిల్లలకు యుద్ధానికి సిద్ధమే, పరీక్ష రాయడానికి సిద్ధము. దానికి ఆయుధాలు అనేటువంటివి మనకి ఇప్పుడు ప్యాడు, పరీక్ష రాయడానికి పెన్ను, కలము ఇవన్నీ ఉంటేనే మనము యుద్ధంలో గెలిచేదానికి సిద్ధమవుతాము. కాబట్టి అలాంటివి మన ఫౌండేషన్ చైర్మన్ గారు మంచి ఆశయంతోన మంచి దృక్పథంతోన పిల్లలకి ప్యాడ్లు అలాగే పెన్నులు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా విద్యార్థులు కూడా తెలుసుకోవాల్సిన అంశం ఏమంటే మన ఉపాధ్యాయులు ఈ 10వ తరగతి పాఠ్యాంశాలు ఇంతవరకు అన్ని కూలంకుషంగా క్లుప్తంగా వివరించడం జరిగింది. దాన్ని మరలా అందరూ మనసులో రిపీట్ చేసుకొని ఈ 15-20 రోజుల్లోన అన్ని ప్రిపేర్ చేసుకొని మైండ్లో సెట్ చేసుకొని మేము ఎక్కడా కూడా అర్థము మన జిల్లాలోనే కాదు ఏపీ మోడల్ స్కూల్ స్టేట్లో కూడా మంచి ర్యాంకులు తీసుకుని వచ్చి మంచి మార్కులు సంపాదించామని ఆశతో ఉన్నారు. కాబట్టి వారిని ఉత్సాహపరచడానికి నేను నా వంతు సహకారిగా వాళ్ళకి చైతన్యం తీసుకోవడానికి ప్రథమ బహుమతిగా 1016 ఎక్కువ మార్కులు సంపాదించిన వాళ్ళకి, అలాగే రెండవ బహుమతిగా 916 రూపాయలు, అలాగే మూడవ బహుమతిగా 516 రూపాయలు నేను వాళ్ళలో చైతన్యం రావడానికి, కూడితత్వం పెరగడానికి నా వంతుగా నాకు వాళ్ళకు సహాయం చేయడానికి నేను కూడా ముందు ఉన్నాను. కాబట్టి